మరి ఈ రోడ్లన్నీ ఎవరు వేసిండ్రు? ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్. రాష్ట్రంలో 70 ఏళ్లలో ఒక్క మెడికల్ కాలేజ్ వచ్చింది. ఇలా మరి 5 జిల్లాలు చేసుకుంటే నవ్వీరు 5 జిల్లాలు ఏమని. మరి 5 జిల్లాల్లో 5 మెడికల్ కాలేజ్ వచ్చినామంటే మేము ఏందే? ఆ మెడికల్ కాలేజ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చిందా? మేము కేసీఆర్ దగ్గర ఒబీడియంట్గా ఉన్నాం కనుకనే, తెలంగాణ రాష్ట్రం రాధనలో మా భాగం ఉంది కనుకనే, ఒక సిన్సియర్గా ఉన్నాం కనుకనే నిరంజన్ రెడ్డి గారు కానీ మేము కానీ ఏది అడిగితే అది ఇచ్చింది సార్. జిల్లాలు కావాలి, ఇంకో జిల్లా కావాలంటే జిల్లాలు ఇచ్చిండ్రు, మెడికల్ కాలేజ్ అంటే మెడికల్ కాలేజ్ ఇచ్చిండ్రు, హాస్పిటల్ కావాలంటే హాస్పిటల్ ఇచ్చిండు, అగ్రికల్చర్ కాలేజ్ కావాలంటే అగ్రికల్చర్ కాలేజ్ ఇచ్చిండు, ఫిషరీస్ కాలేజ్ కావాలంటే ఫిషరీస్ కాలేజ్ ఇచ్చిండు, నర్సింగ్ కాలేజ్ కావాలంటే నర్సింగ్ కాలేజ్ ఇచ్చిండు, మహిళా ఉమెన్స్ డిగ్రీ కాలేజ్ కావాలంటే ఇచ్చిండు. మొత్తం జిల్లాకు ఒకటి కాలేజ్ ఉండే, తర్వాత ఇంకొకటి నారాయణపేట కాలేజ్ ఉండే, వనపర్తిలో ఒక కాలేజ్, అట్లా ఒక 3 కాలేజీలు ఉండే. ఇలా 10 పైగా కాలేజీలు వచ్చినాయంటే మా కృషి కాదా? దాదాపు 40-50 గురుకులాలు వచ్చినాయంటే మా కృషి కాదా? మేము ఏంది ఈ ఎడ్యుకేషన్ మైనార్టీ స్కూల్స్ ఒక టౌన్లోనే, మామనాడు టౌన్లోనే 6 మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్స్, 6 మైనార్టీ జూనియర్ కాలేజీలు అప్గ్రేడ్ అయినాయి. అట్లా జిల్లాలో మొత్తం కూడా బీసీ ఎస్సీ ఎస్టీ హాస్టల్ పెంచింది మా హయాంలో కదా. మేము చదువుకోవాలి, గొప్ప వాళ్ళు కావాలి, అందరూ చదువుకోవాలి, ఆ స్కూళ్ళల్లో కూడా అగ్రవర్గాలకు కూడా ఇంత రిజర్వేషన్ ఇవ్వాలి, వాళ్ళు కూడా చదువుకోవాలని. ఒకనాడు ఒక ఎస్సీ హాస్టల్లో చదువుకోవాలంటే ఎవరు రాకుండ్రి, కానీ ఒక ఎస్సీ హాస్టల్లో ఒక బీసీ ఓసీ మాకు సీట్లు లేని మేము చదువుకునే స్థాయికి మేము పెంచినాం. మేము ఇలా మీరేమంటున్నారు? బట్టలు ఉతికట ఆయనకు మంత్రి పదవి ఇచ్చిన, మన ఎమ్మెల్యే ఇచ్చినామంటారు, షాపలు పట్టుకుంటే ఆయనకు మంత్రి పదవి. ఇదా అండి? ఆయన బట్టలు ఉత్తున్నాడా? ఆ వంశంలో ఉట్టిండొచ్చు, కానీ శంకర్ గారు మూట ఎత్తుకొని పోయి బట్టలు ఉత్తుకొని వచ్చిట ఆయన, నువ్వు బట్టలు ఉత్తుకోకురా, బంద్ చేయి, ఎమ్మెల్యే సీట్ ఇస్తా అని ఇచ్చిండ్రా? ఆయన వ్యాపారం చేస్తుండే, వ్యాపారం చేస్తున్నానికి ఇచ్చిండ్రు, అంతే తప్ప ఆ కులంలో ఆయన కావాలని పుట్టాలని పుట్టిండా? దేవుడు పుట్టిన పాపానికి నువ్వు బట్టు ఉతికేటోడు అనడం అంత సభలో పద్ధత చెప్పండి? చేపలు పట్టిండా శ్రీవారి గారు? ఆయన సర్పంచ్గా ఉంది, ఆయనకు చరిత్ర ఉంది, రాజకీయంలో ఉన్నాడు. ఈ రాష్ట్రంలో ఒక్కడున్నాడు కనుక అందరికన్నా హైయెస్ట్ జనాభా ఉంది మా ముద్రాజు కనుక కంపల్సరీ ఇవ్వాలి, ఇచ్చిర్రు. మరి ఈ బట్టలు ఉతికేటోళ్ళు, గడ్డం గీసేటోళ్ళు, కళ్ళు గీసేటోళ్ళు, మరి వీళ్ళందరూ ఓట్లు వేస్తేనే కదా, చేపలు పట్టేళ్ళు ఓట్లు వేస్తేనే కదా మీరు అందరూ కూడా ముఖ్యమంత్రులు అయింది, ప్రభుత్వాలు ఏర్పాటైంది. వాళ్ళ ఓట్లతో గెలిచినప్పుడు వాళ్ళకి ఇవ్వాల్సింది బాధ్యత ఇంకా ఎక్కువ ఇవ్వాలా, ఇంకా మిగిలిపోయిన 3 కూడా ఇవ్వాలా, ఆ 3 మంత్రి పదవులు కూడా ఇవ్వాలా, ఖాళీగా ఉన్నటువంటివి. ఇచ్చినటువంటి మంత్రి గారు అదే శ్రీహరి గారు డబ్బులు లేవు, ఏం లేవు, ఆ శాఖ ఎందుకు ఇచ్చారు, అదృష్టమా దురదృష్టమా మాకు గెలుస్తుంది అన్నాడు. అన్నప్పుడు ఇమ్మీడియట్ పిలిచి ఆ రెవెన్యూ శాఖ ఇవ్వండి, ఆ రెవెన్యూ శాఖ ఇవ్వండి. ఆ రెవెన్యూ శాఖ కరెక్ట్ నడుస్తలేదని సొంత 5 మంది ఎమ్మెల్యే మన జిల్లాలో, మహబూబ్నగర్ జిల్లాలో కోట్ల కూడా కేసు వేసారు. ఎవరైనా గవర్నమెంట్కు రిప్రజెంటేటివ్ ఇస్తారు, సొంత గవర్నమెంట్లో ఇక అన్యాయాలు అక్రమాలు జరుగుతున్నాయి, మరి ఏమైందని. మరి కేసు వేసి ఆ కేసు ఏమైంది? కాంప్రమైజ్ అయిందా లేకపోతే ముందుకు పోతుందా? దాన్ని ఎవరు మళ్ళీ పరిచు చేయాల్సిన అవసరం ఉంది. అది మళ్ళీ మా ఎమ్మెల్యేలు బెదిరించారు, కాంప్రమైజ్ చేయించారా? వాళ్ళైతే కాంప్రమైజ్ గారు, అందులో 2-3 అయితే కాంప్రమైజ్ గారు. మీ ఎమ్మెల్యే పోయినా పర్లేదు, కానీ మేమైతే కాంప్రమైజ్ అయినట్టు ఉండరు వాళ్ళు. మరి ఎవరైనా సొంత ఎమ్మెల్యేలు ప్రభుత్వం మీద కేసు వేసినప్పుడు 100,000 కోట్ల రూపాయలు తారుమారైందన్నప్పుడు మరి దాని మీద లేదు, ఇమ్మీడియట్గా ఆ శాఖను సొంత మంత్రి ఇట్లా వేస్తారని చెప్పి ఇచ్చారు వాళ్ళు బహిరంగంగా. ఢిల్లీలో కూడా కాంప్లైంట్ ఇచ్చారు, మీకు కూడా తెలుసు అది. మరి ఇమ్మీడియట్గా ఢిల్లీలో కాంప్లైంట్ ఇచ్చినప్పుడు ఆయనకు మత్స్యశాఖ ఇచ్చి, మరి ఆ మత్స్యశాఖ ఇచ్చినందుకు రెవెన్యూ శాఖ ఇస్తే బ్రహ్మాండం వేస్తాడు ఆయన. చూడండి మీరు చేస్తాడా ఇచ్చి చూడండి, సంవత్సరం ఇన్ని కాంప్లైంట్లు ఉంటాయా, ఇన్ని అగ్రిమెంట్లు ఉంటాయా, ఇన్ని బెదిరింపులు ఉంటాయా చూడండి. ఉద్యోగుల ఎవరు ఇవ్వట్లేదు. ఈరోజు మేము ఒక ముఖ్యమంత్రిగా జిల్లా వ్యక్తి ఉండి మా జిల్లా వేసినంటే ఇప్పుడు ఈ పెండింగ్ ప్రాజెక్టులను ఎవరు చేసినట్ల?
ఈ పెండింగ్ ప్రాజెక్టులన్నీ రన్నింగ్ ప్రాజెక్ట్ చేసినటువంటి మీరు చేసిరా? మేము చేసినాయి కదా. అసలు మీరు వచ్చిన తర్వాత ఏం చేసి చెప్పండి. పాలమూరు రంగారెడ్డి జిల్లాకు ఏం ఖర్చు పెట్టింది చెప్పండి. 90% కంప్లీట్ అయినటువంటి రిజర్వాయర్లను, పంపులు కూడా ఉన్నాయి, రెడీగా కట్టిన రిజర్వాయర్లు ఉన్నాయి, పెట్టిన మోటార్లు ఉన్నాయి, జస్ట్ ఆన్ చేయాలంతే. మీరు ఇప్పుడు రివ్యూ చేయండి, ఎందుకు ఆన్ అవుతలేవు? కరెంటు బిల్లు కట్టనందుకు ఎలక్ట్రిసిటీ వాళ్ళు కరెంటు వీకేసారు. పాలమూరు రంగారెడ్డి జిల్లా ప్రాజెక్టు మోటార్లు కరెంటు రైలు వీకినందుకు ఆన్ చేస్తలేరు. మీరు కనీసం బిల్లు కట్టి ఆన్ చేయండి. మోటార్లు ఆన్ చేస్తే అన్ని 5 రిజర్వాయర్లన్నీ నిండుతాయి. మీరు ఒక కాలువ ఇవ్వకపోతుంది, కనీసం పంపులు ఆన్ చేయకపోతుంది. మీరు అంత పెద్ద సభలో మీరు నల్లమల పులి అన్నారు. పులిలాగా కొట్లాడు, పులిలాగా మాట్లాడు. చంద్రబాబు నాయుడు ప్లీజ్ 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 అంటే తెలంగాణ పరువు పోతుందా పోదా? చెప్పండి, మీరు పోతా అడుక్కోలేదండి, అబద్ధాలు చెప్పలేదండి. బనకచెర్ల ఇష్యూ రాలేదన్నారు. అక్కడ బనకచెర్ల టాపికే రాలేదు. ముఖ్యమంత్రి మన సిఆర్ పటేల్ కేంద్ర జలశక్తి మంత్రి దగ్గర మీటింగ్ అయినప్పుడు ఇద్దరం ముఖ్యమంత్రులు మాట్లాడుకున్నాం అన్నారు. మంచిగా మాట్లాడుకోండి, పక్క రాష్ట్ర ముఖ్యమంత్రితో మంచిగా మాట్లాడుకోవడం సంతోషమే, మేమేం దానికి వ్యతిరేకం కాదు. కానీ బనకచెర్ల ఇష్యూ రాలేదన్నారు కదా. మరి ఇమీడియట్గా నిమ్మల రామనాయుడు ఇరిగేషన్ మంత్రి బనకచెర్ల కట్టి తీర్థం మొత్తం చర్చ జరిగిందే బనకచెర్ల మీద అని చెప్పిండు. మరి బనకచెర్ల మీద చర్చ జరిగిందని నిమ్మల రామనాయుడు అన్నప్పుడు మరి ఆయన బంక తీయాలి కదా, అడగాలి కదా. ఏం సంగతి, నువ్వు బనకచెర్ల ఇష్యూ రాని ఎట్లా మాట్లాడినావు అని అడగాలి కదా ఆ మంత్రి గారిని. మరి ఆయన లేని ఆయన ఎట్లా అంటాడు? అబద్ధాలు చెప్పాల్సిన అవసరం ఉంది. అనుమానం వస్తలేదు తెలంగాణ ప్రజలకు. అరే ఏం చర్చలు లేదన్నాడు మంత్రి, ఏమో కట్టి తీర్తా అన్నాడు. అరే ఏమో లోపల ఏం జరుగుతుంది అనుకోరు, అనుమానాలు రావా? ఇవాళ మీరే కేసీఆర్ లేకపోతే తెలంగాణ లేదన్నారు. కేసీఆర్ లేకపోతే తెలంగాణ వచ్చేదా? ఇచ్చేవాళ్ళ? కాంగ్రెస్ ఇవ్వచ్చు, కాంగ్రెస్ సోనియా గాంధీ గారు మద్దతు తెలిపొచ్చు, సుష్మా స్వరాజ్ గారు తెలిపొచ్చు, చాలా మంది ఉన్నారు, 33 పార్టీలు. మేము దానికి కాదనిలే. అసెంబ్లీ సాక్షిగానే కేసీఆర్ గారు చెప్పిండు. అసెంబ్లీ సాక్షి రాజశేఖర రెడ్డి గారిని కూడా పొగిడిండు. గత ప్రభుత్వంలో బ్రహ్మాండంగా ఆరోగ్యశ్రీ చేసిందని చెప్పి సోనియా గాంధీ గారు కూడా చెప్పారు, కలిసి వచ్చిర్రు. కానీ మీరు కూడా అన్నారు కేసీఆర్ లేకపోతే తెలంగాణ వచ్చేది కాదని. మరి తెచ్చిన తెలంగాణ ఆయన తెచ్చినందుకే ఇలా మీరు ముఖ్యమంత్రి అయినరు. తెలంగాణ తెచ్చినందుకే అన్ని పార్టీలకు అధ్యక్షులు అయినరు. తెలంగాణ వచ్చినందుకే ప్రపంచ పటంలో దేశ పటంలో తెలంగాణకు మార్క్ వచ్చింది. తెలంగాణ ప్రతిష్టను పెంచి లక్షల మంది జీవితాల్లో వెలుగు నింపినటువంటి పేద ప్రజలకు దేవుడైనటువంటి కేసీఆర్ దయ్యమైండు. తెలంగాణకు అడ్డుకున్న ఆయన దేవుడైపోయాడు. ఇదేమన్నా న్యాయమా చెప్పండి? మేము ఊడియం రాస్తే వచ్చేటివి ఇవన్నీ.